నమస్కారం వెల్కమ్ టు మూవీ మ్యాక్స్ లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి మూవీ మ్యాక్స్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా షో. ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా మళ్ళీ వాయిదా పడింది. మరి అసలు అక్కడ ఏం జరిగింది? మొదట మార్చ్ లో రిలీజ్ అన్నారు, తర్వాత ఏప్రిల్ అన్నారు, ఇప్పుడు జూన్ అని చెబుతున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు సానా టీం ప్రకారం సినిమా చివరి దశలో ఉందట. ఒక్క పాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని చెబుతున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి మరింత సమయం అవసరమని భావించి రిలీజ్ ను వాయిదా వేసినట్టు తెలుస్తుంది. జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే పెద్ద చర్చ. జూన్ లో నిజంగా వస్తుందా? ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్రాన్ని అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు టీజర్ విడుదల చేయడం వల్ల ఈ ప్రాజెక్టు పై దృష్టి పెరిగింది. తిరుపతి నేపథ్యంలో సాగే ప్రేమ కథగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే పెద్ద చర్చ. మరి కొత్త హీరో ప్రేక్షకులను ఆకట్టుకోగలడా? ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ కి వస్తే, పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీలో విడుదలైంది. కానీ ఈ రిలీజ్ చుట్టూ పెద్ద చర్చ మొదలైంది. మరి ఈ వార్తలో ట్విస్ట్ ఏంటంటే, ఓటీటీ వెర్షన్ లో కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఒక యాక్షన్ సీన్ ను ఎడిట్ చేసిన విధానం అభిమానుల్లో చర్చకు దారితీసింది. థియేటర్ లో చూసిన దానికంటే ఇది భిన్నంగా ఉందని కొందరు అంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే పెద్ద చర్చ. అసలు ఇది ఎందుకు మార్చారు? ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న విషయం, అడవిశేష్ నటించిన డెకాయిట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పోరాటం కొనసాగిస్తుంది. మొదటి వారంలో మంచి ఓపెనింగ్స్ వచ్చినా తర్వాత వసూలు తగ్గాయి. అయినప్పటికీ కొత్త సినిమాల మధ్య నిలబడటం గమనించదగ్గ విషయం. ఇప్పుడు ట్రేడ్ వర్గాల దృష్టి వీకెండ్ పై ఉంది. మరి ఈ సినిమా మళ్ళీ పుంజుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం, శర్వానంద్ నటించిన బైకర్ సినిమా. టాక్ బాగానే ఉన్న కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని సమాచారం. శర్వానంద్ చేసిన పాత్రకు ప్రశంసలు వస్తున్నాయి. రెండు వేర్వేరు షేడ్స్ లో కనిపించడం హైలైట్ గా మారింది. ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే, ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుందట. మరి అక్కడ నుంచి స్పందన వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పుడే అభిమానులను ఆందోళనకు గురి చేసిన అప్డేట్, మెగా హీరో వరుణ్ తేజ్ షూటింగ్ సమయంలో గాయపడ్డారు. వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. ఆయన రాబోయే భారీ సినిమా షెడ్యూల్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇప్పుడు వినిపిస్తున్న మరో కాంబినేషన్ వార్త, వెంకటేష్ కళ్యాణ్ రామ్ కలిసి నటించే సినిమా గురించి క్లారిటీ వచ్చింది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటించనున్నట్టు సమాచారం. వెంకటేష్ కు హీరోయిన్ ఎంపిక ఇంకా ఖరారు కాలేదట. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే పెద్ద చర్చ. ఈ కాంబో ఎలా వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఇప్పుడు మరో ట్రెండింగ్ అప్డేట్, నిఖిల్ నటిస్తున్న స్వయంభూ సినిమా నుంచి విడుదలైన పాట సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటుంది. భారీ విజువల్స్, యాక్షన్, బ్యాక్ డ్రాప్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనేది తెలియాల్సి ఉంది. చివరగా ఒక ఆసక్తికరమైన వార్త, బెల్లంకొండ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి గురించి చర్చ నడుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే పెద్ద చర్చ. అసలు నిజమేంటి? ఇప్పుడే ఓటీటీలోకి వచ్చిన కంటెంట్ గురించి మాట్లాడితే, నెట్ఫ్లిక్స్ లో టోస్టర్ అనే హిందీ సినిమా ఈ ఏప్రిల్ 15 నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతున్న విషయం. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక తర్వాత ఓ ఆసక్తికరమైన క్రైమ్ డ్రామా, ప్రైమ్ వీడియోలో ముక్తా కింగ్ అనే సిరీస్ ఈ ఏప్రిల్ 17 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల దృష్టి ఈ సిరీస్ పైనే ఉంది. మరి ఈ కంటెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు కోర్ట్ రూమ్ డ్రామా ప్రేమికుల కోసం మరో విడుదల, G5 లో అసీ అనే సిరీస్ ఈ ఏప్రిల్ 17 నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే చర్చ. మరి ఈ సిరీస్ ఎంతగా ఆకట్టుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. ఇక రొమాంటిక్ కంటెంట్ కోరుకునే వాళ్ళ కోసం నెట్ఫ్లిక్స్ లో డూ దివానే షెహరే మైన్ ఈ వారం స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఇప్పుడు యూత్ ఆడియన్స్ ఈ కంటెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరి ఇది ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్ నెట్ఫ్లిక్స్ లో రూమ్మేట్స్ అనే సినిమా ఈ ఏప్రిల్ 17 నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చ నడుస్తుంది. మరి ఈ కంటెంట్ ఎంతగా ట్రెండ్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఇప్పుడు ఈ వారం పెద్ద హైలైట్ గా మారిన వెబ్ సిరీస్ గురించి మాట్లాడితే నెట్ఫ్లిక్స్ లో ఎఫోరియా సీజన్ 3 ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే భారీ ఫాలోయింగ్ ఉన్న ఈ సిరీస్ ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతుంది. మరి ఈ సీజన్ ఎలా ఉందో అన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తి. ఇక ఇప్పుడు హాలీవుడ్ నుంచి ఒక థ్రిల్లర్ నెట్ఫ్లిక్స్ లో ఎపెక్స్ అనే సర్వైవల్ సినిమా ఈ వారం స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్ ఈ సినిమాపై దృష్టి పెట్టారు. మరి ఇది ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది వేచి చూడాలి. మరో హాలీవుడ్ రిలీజ్ గా ప్రైమ్ వీడియోలో రిగ్రెటింగ్ యూ అనే డ్రామా ఈ వారం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాను ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ కథ ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి. ఇక మరో ఆసక్తికరమైన కామెడీ కంటెంట్ నెట్ఫ్లిక్స్ లో ఫన్నీ ఏఎఫ్ విత్ కెవిన్ హర్ట్ ఈ వారం స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు కామెడీ లవర్స్ ఈ షో వైపు మొగ్గు చూపుతున్నారు. మరి ఇది ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది అనేది వేచి చూడాలి. ఇక తెలుగు ప్రేక్షకుల కోసం ఒక స్పెషల్ అప్డేట్. జియో హాట్ స్టార్ లో ఉస్తాద్ భగత్ సింగ్ ఈ వారం స్ట్రీమింగ్ లోకి వచ్చినట్టు సమాచారం. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ అంతా ఈ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఓటీటీలో ఎలా స్పందన వస్తుందో వేచి చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ కి వస్తే పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీలో విడుదలైంది. కానీ ఈ రిలీజ్ చుట్టూ పెద్ద చర్చ మొదలైంది. మరి ఈ వార్తలో ట్విస్ట్ ఏంటంటే ఓటీటీ వెర్షన్ లో కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఒక యాక్షన్ సీన్ ను ఎడిట్ చేసిన విధానం అభిమానుల్లో చర్చకు దారితీసింది. థియేటర్ లో చూసిన దానికంటే ఇది భిన్నంగా ఉందని కొందరు అంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే పెద్ద చర్చ. అసలు ఇది ఎందుకు మార్చారు? ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న విషయం అడవిశేష్ నటించిన డెకాయిట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పోరాటం కొనసాగిస్తుంది. మొదటి వారంలో మంచి ఓపెనింగ్స్ వచ్చినా తర్వాత వసూలు తగ్గాయి. అయినప్పటికీ కొత్త సినిమాల మధ్య నిలబడటం గమనించదగ్గ విషయం. ఇప్పుడు ట్రేడ్ వర్గాల దృష్టి వీకెండ్ పై ఉంది. మరి ఈ సినిమా మళ్ళీ పుంజుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం శర్వానంద్ నటించిన బైకర్ సినిమా. టాక్ బాగానే ఉన్నా కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని సమాచారం. శర్వానంద్ చేసిన పాత్రకు ప్రశంసలు వస్తున్నాయి. రెండు వేర్వేరు షేడ్స్ లో కనిపించడం హైలైట్ గా మారింది. ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుందట. మరి అక్కడ నుంచి స్పందన వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పుడే అభిమానులను ఆందోళనకు గురి చేసిన అప్డేట్. మెగా హీరో వరుణ్ తేజ్ షూటింగ్ సమయంలో గాయపడ్డారు. వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. ఆయన రాబోయే భారీ సినిమా షెడ్యూల్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇప్పుడు వినిపిస్తున్న మరో కాంబినేషన్ వార్త. వెంకటేష్ కళ్యాణ్ రామ్ కలిసి నటించే సినిమా గురించి క్లారిటీ వచ్చింది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటించనున్నట్టు సమాచారం. వెంకటేష్ కు హీరోయిన్ ఎంపిక ఇంకా ఖరారు కాలేదట. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే పెద్ద చర్చ. ఈ కాంబో ఎలా వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఇప్పుడు మరో ట్రెండింగ్ అప్డేట్. నిఖిల్ నటిస్తున్న స్వయంభూ సినిమా నుంచి విడుదలైన పాట సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటుంది. వారి విజువల్స్, యాక్షన్, బ్యాక్ డ్రాప్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనేది తెలియాల్సి ఉంది. చివరగా ఒక ఆసక్తికరమైన వార్త. బెల్లంకొండ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి గురించి చర్చ నడుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే పెద్ద చర్చ. అసలు నిజమేంటి? ఇది వాళ్ళ మూవీ మ్యాక్స్. మరో మూవీ మ్యాక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో యువ.